హలో అండి. ఒక చిన్న మీలాగ్ అందరికీ ఆడి కృత్తిక కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. 2 ఫెస్టివల్స్ కూడా ఒకే రోజైతే వచ్చాయి. సో ఆ రోజు దేవుడికి నైవేద్యం ఏమేమి చేశాను అంటే బెల్లం అన్నము, లెమన్ రైస్, అటుకులతో పాయసం అయితే చేశాను. కృష్ణుడికి ఎంతో ఇష్టం కదా, సో దానికోసం ఇంకొక ఐటెం కూడా చేశాను. ఈ అటుకులతో కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసి కొంచెం బెల్లం, డ్రై నట్స్ అన్నీ వేసేసి కలిపేసుకున్నాను. దేవుడి దగ్గర చక్కగా ప్రసాదాలన్నీ కూడా పెట్టేసుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి పిండి కొంచెం బెల్లం నైవేద్యంగా పెడితే చాలా ఇష్టం కదా, ఇంకా అది కూడా ప్రిపేర్ చేసి వడలు, ఆకు ఒక్క, అరటిపండ్లు, యాపిల్ పెట్టుకొని ఇలా దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టుకున్నాము. సో కృష్ణాష్టమి అంటే ఇంట్లో ఉన్న చిన్ని చిన్ని కన్నయ్యల్ని ఖచ్చితంగా కృష్ణుడు గెటప్ వేయాల్సిందే కదా. నేను వచ్చేసి ఇక్కడ మా చిన్ని కన్నయ్యని అయితే రెడీ చేస్తున్నాను. చేతులకి కొంచెం పారాని అయితే అప్లై చేస్తున్నాను. వాడైతే చక్కగా కూర్చొని పారాని అయితే పెట్టుకుంటున్నాడు. పారాని మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోలేము కాబట్టి ఇంట్లో హాఫ్ లెమన్ తీసుకునేసి కొంచెం రెడ్ కలర్ కుంకుమ తీసుకొని రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఇయర్ బడ్స్తో పిల్లలకైతే చేతులకి కాళ్ళకి పారాని అయితే అప్లై చేసేయండి. చూడడానికి చాలా బాగుంటుంది. 2 days అలానే ఉంటుంది. సో ఇంకా మా చిన్ని కన్నయ్యకి అయితే పారాని పెట్టేశాక ఇంకా వాడికి నగలంతా వేసి మా చిన్ని కన్నయ్యని రెడీ చేస్తున్నాను. కృష్ణాష్టమి రోజు మీ పిల్లలకి మీరు ఏమేమి గెటప్ వేశారో నాకైతే కామెంట్ చేసుకోండి. సో కృష్ణాష్టమి రోజు పిల్లల్ని ప్రతి ఒక్క పేరెంట్ కూడా కంపల్సరీ రెడీ చేసి చాలా మురిసిపోతూ ఉంటారు కదా. సో నేనైతే మా కన్నయ్యని రెడీ చేసేసాక ఇంట్లోకి అలా వస్తూ వెన్నపూస తింటూ అలా అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసాను. ఇంతకీ మీరు మా చిన్ని కన్నయ్య ఎలా ఉన్నారో చెప్పలేదు, ఖచ్చితంగా కామెంట్ చేయండి.